ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. అది నేను చెప్పే మాట కాదు, ప్రజలందరూ చెప్తున్నారు. అలాగే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోతూ నారా చంద్రబాబు నాయుడు గారితో, అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది. కూటమి ఇక్కడ అధికారంలోకి వస్తుంది. ఈ అధికారంలో మనం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ 21 సీట్లకి 21 సీట్లు గెలుతున్నది. 2 ఎంపీలు కూడా గెలుతుంది. మొత్తం ప్రపంచం వస్తుంది. ఈ ప్రపంచంలో వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోవడం గ్యారంటీ. ఆల్రెడీ కొంతమంది తలుపులేసి ఇళ్లలో గెలిపారు, కొంతమంది ఏమో ఇంక ఎలక్షన్లు కూడా వదిలేసుకున్నారు. త్వరలో జగన్ రెడ్డి గారు కూడా లండన్ వెళ్తాకి కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఏంటంటే ఆయన బయటకు వెళ్ళాలంటే కోర్టులు అనుమతిస్తేనే వెళ్ళాలి. అప్పీల్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఓడిపోవడం ఖాయం, ఓడిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ రాబోతుంది. ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు, రైతులు, మహిళలు, ఇలాగే మొత్తం అందరు యువత అందరికీ కూడా ప్రోత్సాహం చేసి ఎంతో అభివృద్ధితో ముందు తీసుకెళ్తారని, అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్చూసిగా ఉండి ప్రగతి బాటలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కూటమే జయం, అలాగే విజయం. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ జయం జయం. ఏవిరా బిడాక్ ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికిస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.